నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఫిబ్రవరి 7వ తారీఖు 2025 ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది. ఆర్‌బీఐ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు ప్రతి 2 నెలలకొకసారి మనకి క్రెడిట్ పాలసీ అంటారు. అంటే వడ్డీ రేట్లు ఉంచాలా, తగ్గించాలా, పెంచాలా అనే దాని మీద డెసిషన్ ఉంటుంది. అది 3 రోజులు జరుగుతూ ఉంటాయి చర్చలు. అయిన తర్వాత ఫిబ్రవరి 7వ తారీఖు ఈరోజు వడ్డీ రేట్ల మీద అనౌన్స్ చేయడం జరిగింది. కీలక అంటే వడ్డీ రేట్లు ఏవైతుందో 0.25% తగ్గించడం జరిగింది పావలా. ఈ ఎప్పుడైతే అంటే మార్కెట్ అనుకూలంగానే ఉంది. మార్కెట్ కూడా అనుకుంటూనే ఉంది. ఏమని పావలా వడ్డీ రేట్లు తగ్గిస్తారని. జనరల్‌గా ఎప్పుడైనా గానీ ఈ రిజర్వ్ బ్యాంకు ప్రతి 2 నెలలకోసారి ఏదైతే క్రెడిట్ పాలసీ ఉంటుందో, ఈ క్రెడిట్ పాలసీ మీటింగ్‌లో ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనే దాన్ని వరల్డ్ మార్కెట్‌ని బేస్ చేసుకుంటది. ఉదాహరణకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నిన్న వడ్డీ రేట్లు డెసిషన్ చేసుకుంది. పావలా తగ్గించడం జరిగింది. అమెరికాలో లేటెస్ట్‌గా వడ్డీ రేట్లు ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గించడం జరిగింది పావలా. అలానే ప్రతిసారి ప్రతి 2 నెలలకు ఒకసారి ఎక్కడైతే వరల్డ్‌లో మార్కెట్లు అంటే అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ అంటాం. ఇండియాలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు వడ్డీ రేట్లు అనౌన్స్ చేస్తారు. అయితే ఇది 2 నెలలకు ఒకసారి ఏదైతే అనౌన్స్ చేస్తారో, మనం ఇప్పుడు ఏదైతే పావలా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. కొత్తగా ఎవరైతే సంజయ్ మల్హోత్రా గారు అంటే డిసెంబర్‌లో ఆయన జాయిన్ కావటం జరిగింది. ఎప్పుడైనా గానీ ఏదైతే అంటే ఆయన ఫస్టు ఆయనదనమాట. అంటే సంజయ్ మల్హోత్రా గారిది ఆర్‌బీఐ గవర్నర్ అయిన తర్వాత ఫస్టు ఈ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆయనది అన్నట్టు. అంటే ఫస్ట్‌గా ఉన్నటువంటి క్రెడిట్ పాలసీ. అయితే ఈ అందరూ మార్కెట్ ఏదైతే అనుకున్నట్టుగానే ఈ ద్రవ్య పరపతి విధానం అంటారు దీన్ని. దీన్నే ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ అంటారు. అయితే ఈ వడ్డీ రేట్లు ఏదైతే సవరించడం జరిగిందో పావలాకి ఇది 5 సంవత్సరాలనమాట. అంటే 2020 తర్వాత మళ్ళీ ఇప్పటికి పావలా తగ్గించడం అనమాట. అంటే మామూలుగా అంటే 5 ఏళ్ల తర్వాత 6.25% రావటం జరిగింది. అయితే 2020లో ఈ రెపో రేటు ఏదైతే ఉందో అప్పుడు 40 బేసిస్ పాయింట్లు తగ్గించడం జరిగింది. తర్వాత రష్యా, ఉక్రెయిన్ యుద్ధం రావటం, వడ్డీ రేట్లను పెంచే ప్రక్రియను ప్రారంభించటం. తర్వాత 2023 మే నెల నుంచి ఇప్పటి వరకు ఈ కీలక రేట్లు ఏవైతే ఉన్నాయో స్టేబుల్‌గా ఉంచటం, స్థిరంగా ఉంచటం. తర్వాత ఇప్పుడు 25 బేసిస్ పాయింట్లు ఇవాళ తగ్గించడం జరిగింది. దీంతోటి మనం ఏదైతే లోన్లు తీసుకుంటామో వాటన్నిటికీ కూడా బెనిఫిట్ అవుతుంది. ఎందుకోసం అంటే పావలా పేరుకే గానీ వడ్డీ రేట్లలో మనకు చాలా తేడా వస్తది. ఈఎంఐలు అంటాం, హౌసింగ్ లోన్లు అంటాం. ఏదైతే లోన్స్ తీసుకుంటామో దాంట్లో కూడా మనకి పావలా ఏదైతే తగ్గుతుందో అది బెనిఫిట్ అవుతుంది వినియోగదారులకి. అయితే ఈయన సంజయ్ మల్హోత్రా గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రప్రథమటువంటి ఈ పరపతి విధాన సమీక్ష అనమాట. అయితే ఈ ఏడాది మార్చి తోటి అంటే 2024, 25 ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయే టైంకి వృద్ధి రేటు 6.4% ఉంటుందని కేంద్ర బ్యాంకు అంచనా వేయడం జరిగింది. 2025, 26 ఫైనాన్షియల్ ఇయర్‌లో వృద్ధి రేటు 6.7% ఉంటుందని రెండో త్రైమాసికంలో అంటే మనకి 4 క్వార్టర్‌లు ఉంటాయి. ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సెకండ్ క్వార్టర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ థర్డ్ క్వార్టర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఫోర్త్ క్వార్టర్. అయితే ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్‌లో మన వృద్ధి రేటు 6.7%గా, రెండో క్వార్టర్‌లో 7%గా, మూడో క్వార్టర్‌లో 6.5%గా ఉంటుందన్నట్టుగా నాలుగో త్రైమాసికం మళ్ళీ ఫోర్త్ క్వార్టర్‌లో 6.5%గా ఉండొచ్చని అంచనా వేయటం జరిగింది. తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ద్రవ్యోల్బణం అంటే మనం కొనుక్కునేటటువంటివి, తినేవి, తాగేవి వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటే ద్రవ్యోల్బణం పెరిగినట్టు, ధరలు తగ్గితే ద్రవ్యోల్బణం తగ్గినట్టు. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో 4.8%గా ఉండొచ్చు అనేది ఉందన్నమాట. అయితే ఆహార ద్రవ్యోల్బణం తగ్గొచ్చు అనేదన్నమాట. జనరల్‌గా ఎప్పుడైనా గానీ సీజన్ అన్ సీజన్ ఉంటుంది. సీజన్‌లో పంటలు వచ్చినప్పుడు ద్రవ్యోల్బణం తగ్గటం జరుగుతది. అన్ సీజన్‌లో వచ్చేటప్పటికి మనం కొనుక్కునే వస్తువుల యొక్క ధరలు పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్ఫ్లేషన్ పెరగటం జరుగుతుంది. అది అన్నమాట. అయితే 2025, 26 రాబోయే ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చి ఉంటుంది. ఎప్పుడైనా గానీ ఫైనాన్షియల్ ఇయర్ మనకి ఏప్రిల్ టు మార్చి. ఈ ఏప్రిల్ టు మార్చి 2025, 26కి రిటైల్ ద్రవ్యోల్బణం 4.2%గా నమోదవ్వచ్చని ఒక అంచనా వేయటం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో కమర్షియల్ బ్యాంకులు ఏవైతే బ్యాంకులు ఉన్నాయో వాటి యొక్క ఆర్థిక స్థితి బాగుంది. బ్యాంకుల వద్ద సరిపడా లభ్యత అంటే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది.
అయిన తర్వాత మనం ఏం చూడాలి అంటే ఎప్పుడైనా కానీ ఈ క్రెడిట్ పాలసీ ఏదైతే తీసుకుంటారో అంటే క్రెడిట్ పాలసీ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మార్కెట్లో మనకి ఉండటం జరుగుతుంది. మనము ఇక ఏం గమనించాలి అంటే ఎప్పుడైతే ఈ క్రెడిట్ పాలసీ వలన మనకి హోమ్ లోన్లు ఏవైతే ఉన్నాయో అవి వడ్డీలు అనమాట ఈఎంఐలు తగ్గుతాయి. ఎలాగంటే ఎప్పుడైనా కానీ వడ్డీ రేట్లు తగ్గినప్పుడు మనకి మన వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. తగ్గినప్పుడు ఏమవుతుంది మన లోన్ల మీద కూడా వడ్డీ రేటు తగ్గిపోతుంది. తగ్గినప్పుడు కొంచెం ఏమవుతుంది మనకి అది బెనిఫిట్ అవుతుంది. ఇది అనమాట. అయితే 2019 అక్టోబర్ 1 తర్వాత అన్ని రిటైల్ ఫ్లోటింగ్ రేట్లు అనమాట. అంటే అవన్నీ కూడా బెంచ్ మార్క్ తోటి ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్తో అనుసంధానమై ఉంటాయి అన్నమాట. అయితే దీన్నే రెపో రేటుగా ఉంటుంది అన్నట్టు. ఈ రెపో రేట్ ఏదైతే ఉందో తగ్గింపు వలన ఏమవుతుందంటే గృహ ప్రయోజనాలకి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 2 రేట్లు ఉంటాయి. ఎవరైతే ఈఎంఐలు కడతారో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు ఉంటుంది, ఫిక్స్డ్ వడ్డీ రేట్ ఉంటుంది. ఫ్లోటింగ్ వడ్డీ రేట్ అంటే మార్పులు ఇప్పుడు జరిగితే ఆ ప్రకారంగా మనకి అప్లికబుల్ అనమాట. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గింది అనగానే మనది కూడా ఫ్లోటింగ్ వడ్డీ రేటు తగ్గింపే మీకు ఈఎంఐలు చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన లోన్ అకౌంట్లో అడ్జస్ట్ అవుతుంది. అంటే ఇది నెలలు తగ్గిపోతాయి అనమాట. వడ్డీ రేట్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనం కట్టే ఈఎంఐ అమౌంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకి బెనిఫిట్ అవుతుంది అనమాట. అంటే తగ్గిపోతాయి. కానీ అదంతా అకౌంట్లో అడ్జస్ట్ అవుతాయి. ఇదంతా కూడా ఎవరైతే హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడైతే కోవిడ్ తర్వాత ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తగ్గించడం జరిగింది. ఈ ఎవరైతే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇది భారీగా మంచి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే జనరల్గా ఎప్పుడైనా కానీ ఏదైతే వడ్డీ రేటు ఉంటుందో ఈ వడ్డీ రేటు తగ్గింపుతోటి అన్ని విధాలన్నమాట. అంటే మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, పెద్ద మొత్తం తీసుకునే వాళ్ళకి అంటే ఇప్పుడు హౌసింగ్ లోన్ అంటే పెద్ద మొత్తంతో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం బెనిఫిట్ ఉంటుంది. మామూలుగా అయితే ఈ పావలా ఏముందిలే అని అనుకుంటారు కానీ అలా కాదనమాట. ఇది మీకు సింపుల్‌గా మన యొక్క రుణం యొక్క కాల పరిమితి కూడా తగ్గుతుందనమాట. మనం ఏదైతే 25, 30 ఇయర్స్, 20 ఇయర్స్ లోన్ పెట్టుకుంటాం. ఇప్పుడు వడ్డీ రేటు తగ్గినప్పుడు ఏమైతుందంటే ఆ టర్మ్ తగ్గిపోతుంది మనకి. అది మెయిన్ బెనిఫిట్ అనమాట. ఇది సింపుల్‌గా ఈ ఆర్‌బీఐ ఏదైతే క్రెడిట్ పాలసీ ఉందో ఇంకా మీరేం చేయొచ్చు అంటే ఎప్పటికప్పుడు కూడా ఇంకోటి గమనించాలి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించారు. ఇండియాలో కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తారు. అమెరికాలో వడ్డీ రేట్లు పెంచారు. ఇండియాలో కూడా వడ్డీ రేట్లు పెంచుతారు. అమెరికాలో వడ్డీ రేట్లు ఫ్లాట్‌గా ఉన్నాయి. మన దగ్గర కూడా వడ్డీ రేట్లు ఫ్లాట్‌గా ఉంటాయి. అయితే ఈ అమెరికాని బేస్ చేసుకొని వరల్డ్ కంట్రీస్ కూడా అలానే ఫాలో అవుతాయి వడ్డీ రేట్లకి. ఎలా అంటే ఇప్పుడు అమెరికాలో వడ్డీ రేట్లు పెంచారు. మనం పెంచలేదు అనుకోండి సపోజ్. అప్పుడేమైతుంది ఇక్కడున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. సపోజ్ అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించారు. మనం తగ్గించలేదు అనుకోండి. మనకి ఇన్‌ఫ్లో ఎక్కువైద్ది. ఇన్‌ఫ్లో ఎక్కువైతే డిపాజిట్లు ఎక్కువైతాయి. డిపాజిట్లు ఎక్కువైతే మళ్ళీ మనం వడ్డీ రీపే చేయాలి. అంటే ఆ ఫండ్స్‌ని యూజ్ చేసుకోగలగాలి. అందుకని మనం కూడా వడ్డీ రేటు తగ్గించడం జరుగుతుంది. సపోజ్ వాళ్ళు న్యూట్రల్‌గా ఉంచారు అమెరికా వాళ్ళు. మనం కూడా న్యూట్రల్‌గా ఉంచుతాం. సపోజ్ అమెరికా వాళ్ళు న్యూట్రల్‌గా ఉంచినప్పుడు మనం న్యూట్రల్‌గా లేకుండా వాళ్ళు న్యూట్రల్‌గా ఉంచినా గానీ మనం పెంచినాం అనుకోండి. మనకేమైతుంది ఇన్‌ఫ్లో ఎక్కువైతుంది. అప్పుడు వడ్డీ రేటు ఎక్కువైనప్పుడు ఏమైతుంది మనం రీపే చేయాల్సి ఉంటుంది. సపోజు న్యూట్రల్ కంటే కూడా తగ్గించిండ్రనుకోండి. మనం తగ్గించినాం అనుకోండి. అప్పుడేమైతుంది మన దగ్గర ఫండ్స్ అన్నీ వెనక్కెళ్ళిపోతాయి. కాబట్టి ఈ ఆర్‌బీఐ గవర్నర్ గారు ఏం చేస్తారు 3 రోజులు సమీక్షలు పెట్టి ప్రతి 2 నెలలకొకసారి అమెరికాలో ఎట్లున్నాయి వడ్డీ రేట్లు, మన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, మనం వాళ్ళతో పాటు ఎలా ఫాలో అవ్వాలనేది చర్చించి చివరికి ప్రతి 2 నెలలకోసారి 10 గంటలకు ఉదయం పూట మనం ఇప్పుడు 7:02 ఉంది కదా! 7:03 మళ్ళీ 7:04 ఒక రోజు అటు ఇటుగా మనం గమనించొచ్చు. మీరు గూగుల్‌కెళ్ళి ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ డేట్స్ ఈ 2025 ఆర్‌బీఐ క్రెడిట్ పాలసీ డేట్స్ అని కొడితే మీకొచ్చేస్తది. ఫిబ్రవరి 7వ తారీఖు ఉంది కదా! మార్చి మళ్ళీ ఒక రోజు అటు ఇటుగా అంటే శనివారం, ఆదివారాలు సెలవులు అట్లాంటివి గమనించి ఒక రోజు అటు ఇటుగా ఇప్పుడు సపోజ్ ఫిబ్రవరి ఉంది. ఇప్పుడు మనకి 28 రోజులే. కాబట్టి అవన్నీ మీకు డేట్లు ముందుగానే ఉంటాయి. మీరు అవి చూసుకొని ఆ డేట్ల ముందే బ్యాంక్ షేర్లు అవన్నీ కూడా ఫాలో అవుతాయి. షేర్ మార్కెట్‌కి ఏంటిదయ్యా ఎప్పుడైతే ఈ క్రెడిట్ పాలసీ వల్ల ఏంటిది బ్యాంక్ షేర్లకి ఎఫెక్ట్ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, బ్యాంక్ షేర్లు అనుకోండి, బ్యాంకుకి సంబంధించినటువంటి ఆ సెక్టార్ వరకు ఎఫెక్ట్ ఉంటుంది. ఇదంతా మీకు ఒక అవేర్‌నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. దయచేసి ఎవరైతే ఉన్నారో ఈ వీడియో వింటున్నారో కాల్ చేయొద్దు. ఏదన్నా గనక మీరు అడగదలుచుకుంటే, చెప్పదలుచుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి. ఆ కంటెంట్ కూడా నాకు ఒక మెసేజ్ పెడితే నేను వీలు చూసుకొని రిప్లై ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ. సెలవు.